చందమామ కథ. మాట్లాడే పండు. ఒక రాజుగారి వద్ద లెక్కలేనన్ని ఆవులు ఉండేవి. రోజు పశువుల కాపర్లు ఆవులను కొండ ప్రాంతంలో ఉన్న పచ్చిక బీళ్లకు తోలుకొని వెళ్లేవారు. కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గి ఉండేది. రాజుగారు ఎంత గట్టి కాపలాలు ఉంచినా ఆవులు మాయమవడం మాత్రం మానలేదు. మాయమవుతున్న ఆవుల ఆచూకీ తెలుసుకొని రమ్మని రాజుగారు తన 3 కొడుకులను పంపారు. రాజకుమారులు ఒక రోజల్లా ప్రయాణం చేసి ఒక అరణ్యం చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక వికారాకారం గల స్త్రీ ఎదురుపడి, నాయనలారా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అందుకు రాజకుమారులు విసుకొని, మేము ఎక్కడికి వెళ్తే నీకే, నీ దారి నువ్వు వెళ్ళా అన్నారు. ఆ స్త్రీ ఏదో గొణుక్కుంటూ వెళ్లిపోయింది. రాజకుమారులు ముందుకు నడిచి చీకటి పడే వేళ్లకు ఒక కోటను చేరుకున్నారు. కోట లోపల తమ ఆవులన్నీ కట్టివేసి ఉండటం వారికి కనిపించింది. ఇంకా లోపలికి పోగా నిద్రపోతున్న అతి ముసలి రాక్షసి కనిపించింది. వారి అలికిడికి ఆ రాక్షసి మేలుకొన్నది. రాజకుమారులు ధైర్యం చేసి, అవ్వా, మాకేదన్నా పనింపించు, ఇక్కడే ఉంటాం అన్నారు. వాళ్ళు ఆవుల కోసమే వచ్చారని రాక్షసి గ్రహించింది. అది చాలా జిత్తులు మారింది. తన ఒంట్లో శక్తి ఉడిగిపోయాక తన మాయోపాయాల చేతనే తన శత్రువులను చంపుతూ వస్తున్నది. అది రాజకుమారులను కూడా అలాగే చంప నిశ్చయించుకుని, సరే అబ్బాయిలు, ఆ ఆవులకు పాలు పిండే వేళయింది, వెళ్ళి పాలు పితుకురండి. రేపటి నుంచి నా ఆవుల పాలన పోషణ అంతా మీదే అంది. రాజకుమారులు సరేనని వెళ్ళి గంగాళాల నిండా పాలు పిత్తుకుని వచ్చారు. రాక్షసి పాలను కాస్తూ ఉంటే రాజకుమారులు బయట చేరి ఆవులను తప్పించడం గురించి ఆలోచించసాగారు. ఇంతలో రాక్షసి వాళ్ళని పిలిచి, అబ్బాయిలు, ఆకలితో ఉన్నారేమో, ముందు ఈ పాలు తాగండి అని 3 పాత్రల్లో విషం కలిపిన పాలిచ్చింది. రాజకుమారులు ఆ సంగతి ఎరగక పాలు తాగి మరణించారు. రాక్షసి ఆ 3 ఒక పెట్టెలో దాచింది. తన కొడుకులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి రాజుగారికి దిగులు పట్టుకున్నది. రాజుగారి పశువుల కాపుర్లలో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. వాడు ధైర్యం చేసి రాజుగారి వద్దకు వెళ్లి రాజకుమారుల జాడ, మాయమైన ఆవుల జాడ కనుక్కొని వస్తానన్నాడు. రాజుగారు సరే అన్నారు. గోవిందుడు కూడా రాజకుమారులు వెళ్లిన దారినే బయలుదేరాడు. వాడికి కూడా వికారాకారం గల స్త్రీ కనిపించి, నాయనా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. గోవిందుడు ఆమెకు తాను వెళ్తున్న పని గురించి చెప్పాడు. అందుకామె, ఇంకా కొంత దూరం వెళ్ళావంటే నీకు ఒక కోట కనిపిస్తుంది. అందులో ఒక జిత్తులు మారి ముసలి రాక్షసి ఉన్నది. నా చెల్లెలి సహకారంతో అదే మీ రాజుగారు ఆవులను కాజేసింది. అవసరం తీరినాక అది నా చెల్లెలిని చంపేసింది. ఈ పాటికది మీ రాజుగారి కొడుకులను కూడా చంపే ఉంటుంది. వాళ్ళకి ఈ విషయం ముందే చెప్దామనుకున్నాను, కానీ పలకరిస్తే నా మీద చిరాకు పడి వాళ్ళు వెళ్ళిపోయారు అంది. గోవిందుడు ఆమెతో, నీ చెల్లెలెవరు? ఆ రాక్షసికి మా ఆవులను కాజేయాల్సిన అవసరం ఏంటి అన్నాడు. అందుకామె, ఆ రాక్షసి ముసలి వయసులో పొట్టగడవడం కష్టమైంది. మీ రాజుగారి ఆవుల మీద దాని కన్ను పడ్డది. మా చెల్లెలు ఒక మంత్రగత్తె. ఆ రాక్షసి మా చెల్లెలతో మెల్లగా స్నేహం చేసింది. రాజుగారి ఆవుల్లో సగం వాటా ఇస్తానని చెప్పి మా చెల్లెలి సహాయంతో ఆవులను మాయం చేయించి తన కోటకు చేర్పించుకున్నది. అవసరం తీరాక అది మా చెల్లెల్ని చంపేసింది. అన్యాయంగా మా చెల్లెల్ని చంపేసినందుకు నాకు ఆ రాక్షసి మీద చాలా కసిగా ఉన్నది. నేనా ముసలిదాన్ని, నా మంత్రశక్తులా ఏనాడో పోయాయి. నీలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ సాయంతో రాక్షసి మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాను అన్నది. అంతా విని గోవిందుడు, ఆ రాక్షసి బారి నుంచి రాజకుమారులను, మా ఆవులను కాపాడుకునే మార్గం ఉంటే చెప్పు అన్నాడు. మంత్రశక్తులు పోయినా నా దగ్గర ఇంకా 2 వస్తువులు మిగిలే ఉన్నాయి అంటూ ఒక పండు, 3 రాళ్లు గోవిందు చేతిలో పెట్టి, ఆ వికారాకారం గల స్త్రీ, ఈ పండు నీకు రాబోయే అపాయం గురించి ముందే చెప్తుంది. ఇది మాట్లాడే పండు. దీనితో నీ అవసరం తీరిపోయాక ఈ పండులోని విత్తు తీసి నీటిలో అరగదీసి చనిపోయిన వారి మీద ఆ నీళ్లు చల్లితే వాళ్ళు తిరిగి బతుకుతారు. ఈ రాళ్లు కింద వేసి ఏమి కావాలంటే అది అవుతాయి. నువ్వు రాక్షసిని చంపుతావని నాకు నమ్మకం ఉంది. వెళ్ళిరా నాయనా అన్నది. ఆమె ఇచ్చిన వస్తువులను తీసుకుని గోవిందుడు కోటకేసి బయలుదేరాడు.
కోటను చేరుకొని ముసలి రాక్షసిని చూసి గోవిందుడు తనకేదన్నా పనిపించమన్నాడు. వీడు కూడా ఆవుల కోసం వచ్చాడని పసిగట్టిన రాక్షసి, సరే నా ఆవులను చూసుకుంటూ ఉండు అని లోపలికి వెళ్ళి పాలు తెచ్చి ఎంతో ఆప్యాయంగా వాడిని తాగమన్నది. తాగకు, అందులో విషం ఉన్నది అని పండు గోవిందుడిని హెచ్చరించింది. రాక్షసి కన్నుగప్పి గోవిందుడు ఆ పాలను పారవశాడు. పాలు తాగి కూడా గోవిందుడు బతికి ఉన్నందుకు రాక్షసి ఆశ్చర్యపోయి, అక్కడ పడక ఉన్నది, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అన్నది. పడుకోకు, కందకంలో పడతావు అని పండు గోవిందుడిని హెచ్చరించింది. రాక్షసి వెళ్ళిపోయాక గోవిందుడు పడకెత్తి చూస్తే దాని కింద ముళ్ళ కంచెలతో నిండిన లోతైన గొయ్యి కనిపించింది. రెండోసారి తన ప్రాణం దక్కినందుకు గోవిందుడు సంతోషించాడు. రాక్షసి మటుకు గోవిందుడు చచ్చాడనుకుని నిశ్చింతగా నిద్రపోయింది. గోవిందుడు రాజకుమారుల కోసం కోటంతా గాలించాడు. వాడికి రాజకుమారుల శవాలున్న పెట్టె కనిపించింది. వికారాకారం గల స్త్రీ చెల్లెలి శవం మాత్రం కనిపించలేదు. రాజకుమారుల శవాలను మోసుకుపోవడం సాధ్యం కాదు. అందుచేత వాడిక తనకు పండు అవసరం ఉండదని నిశ్చయించుకొని దాని విత్తనం తీసి నీటిలో అరగదీసి ఆ నీళ్లు రాజకుమారుల మీద చల్లాడు. వాళ్ళు వెంటనే బతికి గోవిందుణ్ణి గుర్తుపట్టారు. ఆ తర్వాత నలుగురు కలిసి పశువుల కొట్టానికి వెళ్లి పశువులను విడిపించి వాటిని తోలుకుంటూ కోట దాటారు. గోవిందుడు వికారాకారంగా స్త్రీ కోసం చూశాడు, కానీ ఆమె ఎక్కడ కనిపించలేదు. ఈలోగా రాక్షసి లేచి గోవిందుడి పక్క చెక్కు చెదరకుండా ఉండడం గమనించి అనుమానం వచ్చి పశువుల కొట్టం కేసి వెళ్ళింది. పశువులు లేవు. గోవిందుడు వాటిని విడిపించుకుని వెళ్ళాడని గ్రహించి పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది. రాజకుమారులు గోవిందుడు రాక్షస అరుపులు విన్నారు. అది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపిస్తున్నది. గోవిందుడికి తమ వద్ద ఉన్న రాళ్లు జ్ఞాపకం వచ్చాయి. వాడొక రాయి తీసి వెనక్కి విసురుతూ ముళ్ళ కంచెలైపోవాలన్నాడు. ముళ్ళ కంచెల మధ్య చిక్కుకుపోయిన రాక్షసి అతి ప్రయాసతో వాటిని దాటి మళ్లీ రాసాగింది. ఆమె దగ్గర దాకా వచ్చాక గోవిందుడు మరొక రాయి విసిరాడు. వెంటనే రాక్షసి మంటల మధ్య చిక్కుకున్నది. ఆ మంటలు చల్లారేదాకా రాక్షసి కదలలేకపోయింది. ఈ లోపుగా రాజకుమారులు గోవిందుడు చాలా దూరం వెళ్లారు. మరోసారి రాక్షసి తమను సమీపిస్తూ ఉండడం చూసి గోవిందుడు తన వద్ద ఉన్న మూడో రాయి కూడా విసిరాడు. అది ఒక వాగులో పడింది. మరుక్షణమే ఆ వాగు పొంగనారంభించింది. అయినా రాక్షసి వాగులోకి దిగి దాన్ని దాటడానికి ప్రయత్నించింది. అయితే ప్రవాహం రాను రాను హెచ్చి అందులో రాక్షసి కొట్టుకుపోయింది. సాయంకాలానికల్లా గోవిందుడు రాజకుమారులతోనూ ఆవులతోనూ రాజుగారి ఇల్లు చేరి జరిగిందంతా రాజుగారికి తెలిపాడు. రాజుగారు సంతోషించి గోవిందుణ్ణి తగిన విధంగా సత్కరించాడు.